నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇస్తా ఉంటే, దేవుడు గాడు, దేవుడు తండ్రి గాడు, దాసుడు అవుతాడు. దేవుడు మరియు తండ్రి. నువ్వు అడిగినవన్నీ అడిగినట్టు వెంటనే ఇచ్చేస్తా ఉంటే దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు. నిన్ను ద్వేషిస్తున్నట్టు లెక్క. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే ఇచ్చేస్తా ఉంటే నిన్ను దేవుడు ప్రేమించినట్టు కాదు, ద్వేషిస్తున్నట్టు లెక్క. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నాతో కూడా మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకొని కూర్చుంటా. ఈ మాట నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకో చెప్తా. కొన్నిసార్లు మన బిడ్డలు అడిగేవి వాళ్ళకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అడుగుతారు మనల్ని. అవునా? ఫ్రెండ్స్తో కలిసి నేను ఫలానా ప్రాంతానికి వెళ్తాను అంటాడు. అది డేంజర్ జోన్. వద్దురా, అక్కడ ప్రమాదం ఉంటుంది, వద్దంటాం మనం. నేను అక్కడికి వెళ్తానని వాడు మొరాయిస్తాడు. అలా చాలాసార్లు మనం పిల్లల దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొని ఉంటాం. వాడికి ప్రమాదాన్ని కలిగించేవే వాడు అడుగుతాడు. నాకు పటాసులు కావాలంటాడు. సరే, మనం కాకరపోతులు తెచ్చుకోరా అంటాం. వాడు అట్ట కాదు, పెద్ద పెద్ద బాంబులు తెచ్చి పేలుస్తాను అంటాడు. ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే వాడి మొహం పగిలిద్దని మనకు తెలుసు, వాడికి తెలియదు. కానీ వాడు అడుగుతాడు, వాడు ప్రార్థన చేస్తుంటాడు. నాకు ఫలానా పెద్ద సైజు పటాకులు కావాలంటాడు. నేను ఫలానా లాంగ్ టూర్ వెళ్ళాలంటాడు. నాకు పెద్ద అమౌంట్ కావాలంటాడు. ఇంకొకటి వస్తాడు, నాకు బైక్ కావాలంటాడు. మనం అంటాం, ఇంకా నీకు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే అంత ఓపిక రాలేదురా. ఏంది నాకు రాలేదు, నేను పెద్ద బండినే నడిపి చూపించమంటావా, నాకు కావాలంటాడు. అది మామూలుగా నడపడం కాదురా, కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాల్లో దాన్ని ఆపగలిగే సామర్థ్యం ఉండాలి నాయన. వద్దు బాబు, కొద్ది టైం తర్వాత తీసుకుందు కానీ అని అంట. వాడు వినడు, నాకు కావాలి అంటాడు. అదొక ప్రార్థన, విజ్ఞాపన. వాడు పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అట్లా వాడు వదిలిపెట్టకుండా అడుగుతా ఉంటాడు. అట్లా అడిగాడని బైకులు కొనిపెట్టి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఏ బైకు గోజాడు నాకు కావాలి వాడు అడిగాడో, ఆయన కొనిపెట్టాడో అదే బండి మీద వాడు పోయిన దాఖలాలు ఉన్నాయి, లేవా? ఇప్పుడు ఆ ప్రార్థన వాడికి విషంగా మారిందా లేకపోతే ఆశీర్వాదంగా మారిందా? కాబట్టి కొడుకు అడిగిందల్లా ఇస్తా పోతే వాడు ప్రేమగల తండ్రి కాదు, భూమి మీద పనికిమాలిన తండ్రి. అడిగినవన్నీ ఇస్తా పోతే. కానీ మన దేవుడు అలా పనికిమాలిన వ్యవహారాలు చేసేవాడు కాదు. మన దేవుడు ఆలోచనకర్త. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే టపా చేసుకుంటూ వెళ్ళిపోడు. समझाइस्ताడు ఆయన. ठहरो जरा ठहरो, कई को गड़बड़ हो रहा, क्या हो रहा आपको, जरा ठहरो, दिएंगे आपको दिएंगे, अरे ना परेशान हो जा रहा क्या అంటాడు. ఏమిరా అంత గడబడైపోతున్నావు, కొంచెం నెమ్మదిగా ఉండు, నిమ్మలంగా ఉండు, ఇస్తా అంటాడు. అడిగి మనం ఎంత అడిగినా జవాబు రానప్పుడు ఒక రకమైన విసుగు మనలో స్టార్ట్ అయింది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయిద్ది. అందుకే క్లియర్గా చెప్పాడు అనమాట ఈ మాటలన్నీ. పట్టుదల ఉండాలి, విసుగొద్దు, నిలకడగా ఉండు. ఈ మూడు కలిగి ఉండి నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, నిరంతరం పరిష్కారం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు ఖాయం. అస్సలు జవాబు ఇవ్వకుండా అయితే దేవుడు ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక జవాబు ఇస్తాడు. ఏమనంటే, నువ్వు అడిగినది యుక్తమైనదే, అది నీకు క్షేమకరమైనది అయితే తప్పకుండా ఆమేన్ అంటాడు. అది వెంటనే నీకు అందుబాటులోకి వచ్చింది. అలా కొన్ని జరిగినాయి నీకు. కొన్ని నువ్వు అడిగిన వెంటనే పొందుకున్నావు, కొన్ని వారాల్లో పొందావు, కొన్ని నెలలో పొందావు, కొన్ని అయితే సంవత్సరాల్లో పొందావు, కొన్ని అయితే అసలు మర్చిపోయావు కూడా ప్రార్థన చేసి. నువ్వు అంత దీర్ఘకాలం పట్టిందైనా పొందావు నువ్వు. ఇప్పుడైతే కొన్నిటి కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయినా రిజల్ట్ రాలా. అయితే దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు అయితే కన్ఫామ్. ముందు చెప్పాను, ప్రార్థన కన్ఫామ్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. మన విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. పరిశుద్ధుల ప్రార్థనలన్నీ
ధూపద్రవ్యములతో కలపబడి దేవుని సన్నిధికి చేరిందయ్యని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యమిస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపద్రవ్యములు కలిపి దేవుని సన్నిధికి పొగవలే ధూపం చేరితే ధూపంతో పాటు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా చేర్చబడ్డాయట. దేవదూతలే వాటిని గైకొన్నారు, తీసుకెళ్ళి దేవుని సముఖంలోకి అవి చేరేటట్టు చేశారని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది. ప్రకటన గ్రంథం 8 3 చదువు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, బైబిల్ ఉంటే తీసి చూసుకోండి, మీకు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. బైబిల్ ఉంటే చదువు వస్తే తీసి చూసుకోండి తొందరగా. బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరిన. అద్దుగో, ఓకేనా? నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. నా యేసయ్యా నా స్తుతి యాగము, నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై